సాధారణంగా ఎవరైనా సరే ఒక పని మొదలుపెట్టామని ఏదైనా అన్నప్పుడు ఆర్ ఒక వర్క్ ఉన్నప్పుడు చేద్దాం, చూద్దాం, చేద్దాం, చూద్దాం, తర్వాత చేద్దాం, తర్వాత చేద్దాం, రేపు చేద్దాం, రేపు చేద్దాం, రేపు చేద్దాం అని జీవితాన్ని రేపు చేసుకుంటూ ఉంటారండి. రేపు 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 అంటే రేపుకు రూపు లేదు కదా. రేపు 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 అంటే మానభంగం, రేపు 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 అంటే భవిష్యత్తు భంగం. నీ భవిష్యత్తుకి భంగం కలుగుతుంది, మానభంగం. యువర్ రేపింగ్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తుని నువ్వే సర్వనాశనం చేసుకుంటున్నావు. చేద్దాం 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 అనుకోండి, కొన్నాళ్ళు తర్వాత చేతులు ఉండకపోవచ్చు, పని చేయకపోవచ్చు. చూద్దాం 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 అనుకోండి, ముసలితనం వచ్చేస్తాయి, కళ్ళు కనపడకపోవచ్చు. చేద్దాం చూద్దాం తర్వాత ఆజ్ కా కామ్ కల్ కరో, కల్ కా కామ్ కభీ నా కరో కాదండి. తర్వాత 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 అని పోస్ట్ పోన్ చేసే వాళ్ళకి తర్వాత తాగుదాం అనుకున్నారనుకోండి, కాఫీ చల్లబడిపోతుంది. తర్వాత చేద్దాం అనుకున్నాం అనుకోండి, పగలు వెళ్ళిపోతుంది, రాత్రి వచ్చేస్తుంది. తర్వాత చేద్దాం అనుకోండి, వయసు మీద పడిపోతుంది, ముసలోళ్ళు అయిపోతారు. తర్వాత చేద్దాం అనుకున్నాం అనుకోండి, మబ్బులు వచ్చేస్తాయి, నీకు ఎండ తగలదు. తర్వాత 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 అంటే మీకు ఆసక్తి తగ్గిపోతుంది. తర్వాత ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుంది, తర్వాత ఉంటుంది కదా, ఆసక్తి తగ్గిపోతుంది, ఇంట్రెస్ట్, ఆ నమ్మకం కూడా పోతుంది. తర్వాత అన్నారు అంటే ఇప్పుడు తెరుచుకున్న తలుపులు తర్వాత మూసుకుపోవచ్చు. సో తర్వాత అన్నారంటే భవిష్యత్తులో మీరు వెనక్కి తిరిగి చూసుకుని అబౌట్ 10 పిచ్చముడ్ పశ్చాత్తాప పడవలసిన అవసరం ఉంటుంది. యోగా చేయడం అన్నారనుకోండి, తర్వాత అన్నారనుకోండి, ఇప్పుడు మీకు డయాబెటీస్ బీపీలు రావు యోగా చేస్తే. తర్వాత అన్నారంటే డయాబెటీస్ బీపీ వచ్చిన తర్వాత మీరు తర్వాత అన్నారంటే మీకు ఆల్రెడీ వచ్చేసినాయి కదండి. మీ మందులు సరిగ్గా పనిచేయడానికే పనిచేస్తుంది. తర్వాత తర్వాత అన్నారంటే వాకింగ్ చేద్దామన్నాక తర్వాత అన్నారనుకోండి, మీకు ఒబిసిటీ వచ్చేస్తుందండి, బీపీలు షుగర్లు వచ్చేస్తాయి. యోగాకు తర్వాత అన్నా, వాకింగ్ తర్వాత అన్నా, భోజనం తర్వాత చేద్దామన్నా ఎసిడిటీ వచ్చేస్తుందండి. మొబైల్ ముందు చూసి నిద్ర తర్వాత పోదామన్నా అంటే నీకు మంచి సౌండ్ స్లిప్ రాదండి. చదువుకునేటప్పుడు చదవకుండా తర్వాత అన్నారంటే ఎగ్జామ్స్లో భయాలు, టెన్షన్స్ వస్తాయి, మార్కులు ఇన్నే పొదుపుగా వస్తాయి. సంసారంతో భార్య సుఖపెట్టడం మొదలు తర్వాత అన్నారంటే పిల్లలు పుట్టేస్తారండి, బాధ్యతలు పెరిగిపోతాయి.